హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మోస్ట్‌లీ థంబ్‌నెయిల్ చూసి మన వీడియో అయితే ఓపెన్ చేసుంటారు. ఓపెన్ చేసి చూడగానే అయితే మీ నోట్లో నీళ్ళు ఊరిపోతుండాలి కదా! ఈ పచ్చడి చూసేసి. మ్యాటర్ ఏంటి అంటే ఇదైతే మెంతికూర పచ్చడి అండి. చాలా మట్టుకు ఇళ్లల్లో అందరూ చేసుకొని తినే పచ్చడే. కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది చాలా మట్టుకైతే తెలియదండి. ఏంటి అంటే బాలింతలకి పాలు పెరగడానికైతే చాలా చక్కగా ఉపయోగపడుతదండి మెంతికూర. ఉన్న పళంగా పెరిగిపోతాయనైతే చెప్పను. పెరగడానికైతే చాలా వటుకైతే ఉపయోగపడుతుంది. నేను డెలివరీ అయిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో అయితే కొంచెం ఇలానే అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేశానండి. కొంచెం పాపకి ఫీడింగ్ సరిపోక అయితే. నాకైతే పక్కింటి ఒక అత్తయ్య అయితే చెప్పింది. మెంతికూర వల్ల చాలా వటుకైతే పాలు పర్లేదు. పిల్లలకి సరిపోయేమైనా వస్తాయి అని చెప్పేసి. సో, వారానికి ఓ 2 సార్లైనా మెంతికూర పప్పు గానీ, పచ్చడి గానీ లేదా మెంతులు వాటర్‌లో నానేసుకొని పొద్దున పూట అయితే వాటర్ తాగేసేదాన్నండి. సో, దీనివల్ల అయితే కొంచెం అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎవరొకరికి ఉపయోగపడుతది మన వీడియో చూసే వాళ్ళకి అని చెప్పేసి ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతేను. అంతకు మించి అయితే ఏమీ లేదు. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారులే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ వీడియోనైతే లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. మాకు ఎంతో కొంత అయితే ఉపయోగపడుద్ది. మీకు ఇంకా ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పచ్చడికి అయితే ఒక కట్ట చిన్నదే అండి మెంతికూర తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం చేదు ఉంటది కాబట్టి మోయినమైందే తీసుకున్నాను. అదైతే శుభ్రంగా ఒలిచేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే పచ్చడిలోకి కాస్త అయితే ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ శనగిత్తనాలు అండ్ 2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర అన్నీ వేసి అయితే ఫ్రై చేశానండి. గుర్తుపెట్టుకొని నేనైతే పచ్చిపప్పు వేయట్లేదు. ఆ బాలింతలకి ఒకవేళ సి సెక్షన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కుట్ల దగ్గర ఇబ్బంది పడుతుంది. సో, అదైతే అవాయిడ్ చేయండి మొత్తానికి. మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా అయితే పచ్చిమిర్చి వేశాను. కొంచెం బాలింతలు కాబట్టి కొంచెం పచ్చడిలో స్పైసీనెస్ తగ్గించుకుంటేనే వాళ్ళకి కడుపులో కొంచెం బాగుంటుందండి. మరీ మంట తిన్నారు అంటే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ గ్యాప్‌లోనే మీకు కొన్ని చిన్న చిట్కాలు అయితే చెప్తానండి. పాలు కొంచెం బాగా ఉత్పత్తి అవ్వడానికి. మన ఇంట్లోనే ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు కానీ, తెల్లగడ్డలు కానీ అని అయితే అంటారు. వాటిని మనం అన్నం వండుకునేటప్పుడు ఆల్మోస్ట్ అన్నము అయిపోద్ది, స్టవ్ ఆపేస్తుంది అనుకున్న ముందుగా ఆ గడ్డలైతే ఆవిరిలో పెట్టాము అంటే ఆ ఆవిరి కుడికి అవి తిన్నాము అంటే మన బాడీకి కొంచెం పాలు పడడానికి ఉపయోగపడతాయి. అండ్ బాడీ కొంచెం స్ట్రాంగ్‌గా అవ్వడానికి, ఫిట్‌గా అవ్వడానికి అయితే చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అండ్ బాలింతలకు కూడా ఎక్కువ వేడి వస్తువులు పెట్టడానికి కూడా కారణం అదే. సి సెక్షన్ అయినప్పుడు కానీ డెలివరీ అయిన వాళ్ళకి మన బాడీ మొత్తం చాలా అంటే చాలా వరకు లూజ్ అయిపోతుంది. ఎక్కువ శాతం చాలా వరకు వీక్ అయిపోతుంటారు కదా! వేడి వస్తువులు పెట్టడం వల్ల బాడీ చాలా ఫిట్‌గా అయిపోతుంది అని చెప్పేసి పెడతారంట. అదే కళాయిలో అయితే కొన్ని టమాటాలు అయితే వాష్ చేసేసాను. 50% ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా అయితే కొంచెం వేసేసి మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న కట్ట మెంతాకు అయితే వేసేసి కాస్త పసుపు, ఉప్పు వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా ఫ్రై అవనిచ్చేసానండి. లాస్ట్‌లో స్టవ్ దింపే ముందైతే కొంచెం చింతపండు అయితే వేసేసాను. అది చింతపండు ఆ వేడికే ఫ్రై అయిపోతుంది. మనం మరీ ఎక్కువసేపు మంట కూడా పెట్టాల్సిన పని అయితే లేదండి. ఇంక ఈ స్టేజ్‌లో స్టవ్ ఆపేసుకొని మీరు రోట్లో మీ అమ్మ వాళ్ళకి ఓపిక ఉంది నూరుతారు అనుకుంటే రోట్లో నూరించుకొని ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మిక్సీ పట్టేసేసాను. వాళ్ళకైతే రోట్లో అయితే దంచలేదు. ఫస్ట్ ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు, మెంతాకు అయితే వేసేసి మిక్సీ పట్టేసి ఉప్పు అయితే యాడ్ చేసేసానండి సరిపడేంత. ఇంతేను. లాస్ట్‌లో చిన్నుల్లిపాయలు అయితే వేసేసి ఫైనల్‌గా అయితే ఫినిష్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను. బాయ్.